పాపములను కడిగి వేస్తాడు ఆయన. ఆవు దూడ తన దూడని దూడ యొక్క మావిని నాలుకతో నాకుతుంది. లేక పిల్లలు పుట్టిన తల్లి కూడా అలా నాకదు. ఒక్క దూడ మాత్రమే, దూడకి ఆవే నాకుతుంది. అలా తనని నమ్ముకున్న భక్తుల యొక్క పాపములను తాను శుభ్రంగా కడిగేసి, వాళ్ళు నాకు ఆవగింజంత కావాలంటే కైలాస పర్వతమంత ఇవ్వగలిగిన వాడు, నాకు తాగడానికి ఒక పాత్రతో పాలు కావాలన్న ఉపమన్యుడికి పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు, నన్నేం చేస్తాడు మృత్యువు అని అడిగినటువంటి మార్కండేయుడి కొరకు యముని చంపి బ్రహ్మార్గాన్ని ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన భక్తవత్సల శిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల. భవ అంటే ఎప్పుడూ ఉండేవాడు, ఒకప్పుడుండి ఒకప్పుడు లేనివాడు కాడు, అన్ని కాలముల యందు ఉండేవాడు, ఎప్పుడూ అందరినీ శాసించగలిగినటువంటి వాడు కాదు. భవుడు అంటే జలాధిదేవత. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నీటి రూపంలో ఉండి లోకాన్నంతటిని బ్రతికిస్తాడు, ధర్మాన్ని బ్రతికిస్తాడు, తర్పణలు ఇప్పిస్తాడు, ఆచమనం చేయిస్తాడు, సంధ్యావందనం చేయించి అర్ఘ్యం ఇప్పిస్తాడు. నీటి రూపంలో ఉండి పదార్థములు పచనం అవడానికి ఉపయోగపడతాడు, నీటిగా పుట్టడానికి ఉపయోగపడతాడు, లోకమును నిలబెడతాడు దాహోపశాంతి చేసి. కాదు బయట వేడిగా ఉంటే లోపలికి పుచ్చుకున్న నీళ్లు చెమట రూపంలో వచ్చి వేడిని నిలబెడతాడు. ఇన్ని చేసేవాడు కాబట్టి భవః. కాబట్టి భవ శర్వ అంటే తొట్టతుదన యుగాంతమునందు ప్రాణులను హింసించి తనలో కలిపేసుకునేవాడు, యుగాంతం ప్రళయం మహాప్రళయం చేసేవాడు కాదు. పృథివికి అధిదేవత, భూమికి అధిదేవతగా ఉండి ఈ భూమిలో పంటలు పండేటట్టు, భూమి స్థిరంగా ఉండేటట్టు చేసి తిరగగలిగేటట్టు, మనం ఈ భూమి తిరుగుతున్నా మనకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, సూర్యుడి నుంచి 12 గంటలు తప్పుకునేటట్టు, 12 గంటలు సూర్యాభిముఖం అయ్యేటట్టు, అన్ని వైపులకి నీరు వేడి అందేటట్టు చేస్తూ కనపడకుండా తిప్పుతున్నవాడెవడో ఆయన శర్వ. కాబట్టి పృథివీ అధిదేవత అయి ఉంటాడు. భవ శర్వస్త్రిలోకేశ, 3 లోకములకు అంటే ఈ లోకములకు, పై లోకములకు, కింద లోకములకు, ఎన్ని లోకములున్నాయో అన్ని లోకములకు ఆయన అధిపతి. కాబట్టి త్రిలోకేశ భవ శర్వస్త్రిలోకేశ స్థితికంఠ. తెల్లటి స్వామి శరీరం, ఇంతటి తెల్లటి శరీరం ఉన్నవాడికి లోకంలో ఒక పోకడ ఉంటుంది, చిన్న మచ్చ పడ్డాన్ని ఒప్పుకోరు. నాకు తెలిసిన స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తన పిల్ల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకునేవాడో. ఏమిటయా అలా అరిచేతుల్లో కాళ్ళు పెట్టి నడిపిస్తావంటే నాతో అనేవాడు, చాలా తెల్లటి పిల్ల కోటేశ్వరరావు, ఎంత తెల్లటి పిల్ల చూసావా, నా అదృష్టం కొద్దీ పుట్టింది. పుట్టుమచ్చలు కూడా మా అమ్మాయికి దాని అందాన్ని ద్విగుణీకృతం చేసేటట్టు ఉంటాయి తప్ప దాని తెల్లటి ఒంటి మీద ఆ నల్లటి పుట్టుమచ్చ కూడా దాని అందాన్ని తగ్గించేటట్టు ఉండదు. ఇంత అందమైన పిల్లని నేను నిర్లక్ష్యంగా చూస్తే ఆడుకుంటూ పడిపోతే, ఏ మోకాల మీదో మచ్చమడిపోతే, ఇంత తెల్లటి దానివి ఈ మచ్చ ఏమిటి అని రేపు పొద్దున్న వాళ్ళ ఆయన అడిగితే, మా నాన్నగారు సరిగా పట్టుకోకపోతే పడిపోయాను అందుకని జాగ్రత్త పడుతున్నాననేవాడు. తెలుపుగా ఉన్న కూతురు మీదే అంత వ్యామోహం ఉంటే ఒళ్ళంతా అంత తెల్లగా ఉన్నవాడు నల్లటి మచ్చబడకూడదని ఎంత జాగ్రత్తగా ఉంటాడు. మనమే ఇన్ని క్రీములు ఇన్ని రాసేసుకుంటూ ఉంటామే, మరి ఈశ్వరుడికి ఎంత వ్యామోహం ఉండాలి. కానీ లోకం కోసమని నల్లటి మచ్చ తెచ్చి పెట్టుకున్నాడు ఆ కంఠం మీద. పైగా అదేం కనపడని చోట ఉన్న మచ్చ ఏ వీపు మీద కాదు, ఏరుగుండా కంఠం మీద కనపడుతూ ఉంటుంది. లోకం కోసం నా ఒంటి అందం పోయినా పర్వాలేదా, లోకాలు నిలబడితే చాలన్నవాడు. ఆ కుటుంబం అంతా అంతే. నాన్నగారి పోలికే కొడుక్కి. ఏనుక్కి దంతం అంటే మహా ఇష్టం, అది నవలడానికి పనికిరాదు. ఆ దంతం పక్కన ఉంటాయి, కానీ ఏనుగులకి ప్రాణం వాటి దంతాలంటే. విఘ్నేశ్వరుణ్ణి మహాభారతం వ్రాయమన్నాడు వ్యాసుడు. వ్రాయమన్నప్పుడు ఒక నియమం పెట్టాడు, మధ్యలో ఏమన్నారు అనకూడదు. నేను అలా చెప్పేస్తుంటాను 1,00,000 శ్లోకాలు, నువ్వు చక రాసేస్తుండాలి. మధ్యలో సిర అయిపోయింది, లేకపోతే పాళి అరిగిపోయింది, అన్ని శ్లోకాల ఆగంది కాసేపు అనకూడదు. అంత ధారణతో అలా రాస్తానన్నాడు ఆయన. పుచ్చుకో అయితే పెద్ద తాళపత్ర గ్రంథం ఒకటి పుచ్చుకున్నాడు. ఇప్పుడు సిర అయిపోనటువంటి ఘంటం కావాలి, లేదా మునుకరిగిపోని ఘంటం కావాలి. లోకంలో ఏనుక్కి అత్యంత ప్రీతిపాత్రమైంది దంతమే కనుక, మహాభారతం చతుర్విధ పురుషార్థ సమన్వయం కనుక
రాబో కాలాల్లో లోకాలకన్నిటికీ పనికొచ్చే పంచమ వేదం కనుక ఇది వ్రాయడం కోసం నా దంతం ఒకటి పోయినా పర్వాలేదని తన దంతమే ఊడబెరికి దాంతో మహాభారతం రాశాడు. ఏకదంత ఒక్క దంతంతో ఉండిపోయి. ఈ త్యాగం తండ్రి నుంచి వచ్చింది. పరమేశ్వరుడిది త్యాగం, పెద్ద కొడుకుది అదే త్యాగం. కాబట్టి వాళ్ళు త్యాగమయమైనటువంటి జీవితాలు. త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది ఉపనిషత్. ఎవడు త్యాగం చేస్తున్నాడో వాడే అమృతత్వాన్ని పొందుతాడు. ఇప్పుడు ఆయన మనస్సుగా ఆవిడ మారిపోతుంది. ఆయనకి ఎప్పుడు ఏం పెట్టాలో ఆవిడికి తెలుసు. ఇది పెడితే కంఠం ఉంటుంది ఊడిపోకుండా, కాబట్టి ఇది పెడదాం, అలా పెడుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ఆయనకి క్రమక్రమంగా ఏమైపోతుందంటే ఆయన వస్తువులు ఆవిడ పేరెత్తిదే కానీ కనపడవు. ఆవిడ పేరెత్తి పిలవాలి, ఒకసారి పిలిస్తే అక్కడ కనపడుతుంది. లేదా రెండవది ఏమిటో తెలుసా అంటే అసలు ఆవిడికి చెప్పకుండా చెయ్యలేడు. ఎందుకో తెలుసా, అసలు ఆవిడికి చెప్పకుండా చెయ్యవలసిన అవసరం కల్పించే మనస్తత్వం ఆవిడిది కాదు. ఏమో 100 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను ఈ మంచి పనికి. ఏమిటండి 100, 200 ఇవ్వండి తరిస్తాం. ఏమిటా లోభిత్వం, 100 ఇస్తానంటారు, 200 ఇవ్వండి అంటే. ఏమో ఇలా భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను పెద్దల్ని, పరమ సంతోషం. వాళ్ళతో పాటు పాపం ఎప్పుడు మీ వెనక అలా తిరుగుతుంటారు చూసారా, వాళ్ళని కూడా పిలవండి. అంత అనుగమించి అసలు ఎన్నడూ తనని ఈ పని వద్దు అని నిగ్రహించడం చేత కాకుండా నిర్వర్తించినటువంటి భార్యకి చెప్పకుండా ఎలా చేస్తాడు? కాబట్టి ఈ చెప్పడం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి, బలహీనత. ఏమైనా ఆవిడికే చెప్తాడు. అసలు మీకు లోకంలో విచిత్రం ఏమిటో తెలుసా, మొట్టమొదట లోకంలో ప్రవచనం చేసేవాడు పరమేశ్వరుడే.